Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Devana, Telugu movie review and rating. Acted by Arshit Reddy, Smeha Manimeghalai and other actors etc. Arshit Reddy అంటే ఎవరో కాదు, శుభం మూవీలో ఒక యాక్టర్ కింద చేసిన యాక్టర్. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా ఇంటి బంగారము, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, 100 దేవుళ్ళు, సేవ్ ద టైగర్స్, మరీచిక రివ్యూలు ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సినిమా. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఎన్ని మార్పులు తిరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, హీరో హర్షిత్ రెడ్డి అదేనండి శుభం మూవీలో యాక్టర్, ఒక యాక్టర్ కింద ఉన్నారు. అతను చాలా అంటే చాలా బాగా చేశారు. నవ్వుతే నవ్వు వచ్చింది, ఏడిస్తే ఏడుపు వచ్చింది. ఇంకా హీరోయిన్ వచ్చేసి స్నేహ మణిమేఘాలయ అని చాలా అద్భుతంగా చేశారు. ఈవిడ సైడ్ నుంచి ఒక ఇంటర్వల్ ట్విస్ట్ వస్తుంది, అదిరిపోద్ది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకా నరేష్ గారు సీనియర్ యాక్టర్ అండ్ ఝాన్సీ గారు హీరో ఫాదర్ అండ్ మదర్ కింద వేసారు. చాలా అంటే చాలా ఎమోషన్స్ బాగున్నాయి హీరో ఫాదర్ అండ్ మదర్ కింద. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఈశ్వర్ చందు అని చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రాణం పెట్టి కొట్టారు అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో ఇంకా బాగుంది మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి గారిది డైరెక్షన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఎమోషనల్ సీన్స్ వచ్చేసి ఇంటర్వెల్, సెకండ్ హాఫ్, స్టార్టింగ్, క్లైమాక్స్లోను, ఇంకా హీరో వాళ్ళ తల్లిదండ్రుల ఎమోషన్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యేలాగా చేసింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల స్లోగా అనిపించింది, అన్ని చోట్ల కాదు. ఇంకా స్టోరీ రొటీన్గా ఉంది, ఇవి తప్ప ఇంకేం మైనస్ పాయింట్స్ అనిపించలేదు నాకైతే. ఇంకా ఫైనల్గా ఈ మూవీ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మా ఇంటి బంగారము, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, 100 దేవుళ్ళు, మరీచిక, సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.